నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ దొండకాయ పచ్చడి చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, టమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా దొండకాయలు కట్ చేసుకుందాం. దొండకాయలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనిద్దాం. దొండకాయ బాగా వేగింది. ఇందులో టమాటా వేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకో 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. దొండకాయలు బాగా మగ్గాయండి. పచ్చడి రెడీ చేసుకుందాం. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడే నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా నూరి ఉంచుకున్న పచ్చడిని ఇందులో వేసేద్దాం. పచ్చడి రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. దొండకాయ పచ్చడి చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.